నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉద్యోగుల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను పీఆర్టీయూ ఉద్యోగ సంఘం నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సరైన సమయానికి జీతాలు రాక ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొనేవారని, కొత్తగా ఏర్పడిన ప్రజాపాలనలో 1వ తారీఖునే జీతాలిస్తున్నాయని అన్నారు. ఏసీలలో కూర్చున్న వారికే జీతాలిస్తున్నారనే మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. Down, down, Harish Rao! Down, down, Harish Rao! Down, down, Harish Rao! Down, down, Harish Rao! Ventane! Kshamapana cheppali! Harish Rao ventane! Aikyata! Vardillali! Udoga upadhyayula aikyata! Vardillali! Kshamapana cheppali! Kshamapana cheppali! Harish Rao garu ventane! Kshamapana cheppali! గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం అనేది వృధా ప్రయాస అవసరం లేదు అన్నట్లుగా మరి మాట్లాడడం చాలా దురదృష్టకరం. మరి వారు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి కాలంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1,25,000కు పైగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు మరి ప్రతి నెల జీతాలు కూడా కనీసం 15వ తేదీ వరకు 20వ తేదీ వరకు ఒక్కొక్క జిల్లాలో 25వ తేదీ వరకు కూడా చెల్లించకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం మీ అందరికీ తెలిసిందే. మరి అటువంటి బాధ్యతారహితంగా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి మరి ఇప్పుడే బయటపడి మరి ప్రజాపాలన సాగిస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు చెల్లించడం ఓర్వలేనటువంటి మరి హరీష్ రావు గారు మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, మరి వాళ్ళు ఏసీ రూమ్లలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. వారు మరి ఏ విధంగానటువంటి ప్రచారం చేసుకోవచ్చు, కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం నుంచి మరి ఉన్నటువంటి సెక్రటరీలు కానివ్వండి, సెక్షన్ ఆఫీసర్లను మొదలుకొని అటెండర్లు మొదలుకొని మరి గ్రామీణ ప్రాంతాలలో, తెలంగాణ మారుమూల ప్రాంతాలలో, గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు కావచ్చు, స్కావెంజర్లు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరి ఎంతో కష్టపడి మనం సాధించుకున్నటువంటి తెలంగాణను పునర్నిర్మాణం చేసుకుంటున్న దశలో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది రెండవసారి. మరి దీన్ని పీఆర్టీయూ తెలంగాణ సంఘంగా మహబూబ్నగర్ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం.